ఒక ఊరిలో ఓ దంపతులు పిల్లల కోసం ఎంతగానో ఎదురుచూశారు. ఎన్నో ఏళ్ల తర్వాత వారి కోరిక నెరవేరి భార్య గర్భవతి అయ్యింది. వారి ఇంటి కిటికీ నుంచి ఓ అందమైన తోట కనిపించేది. అది క్రూరమైన గండర్వి మదర్ గోధల్ది. ఒకరోజు ఆ గర్భిణీ మహిళకు ఆ తోటలో పెరిగిన రపుంజల్ ఆకులు తినాలని కోరిక కలిగింది. ఆమె భర్త ఆమె కోరిక తీర్చాలని రాత్రివేళ మదర్ గోధల్ తోటలోకి దూరి కొన్ని ఆకులు తెచ్చాడు. కాని దురదృష్టవశాత్తు గోధల్ అతడిని పట్టుకుంది. నువ్వు నా తోట నుండి తింటే దానికి బదులుగా నీ పుట్టబోయే బిడ్డను నాకు అప్పగించాలి అని గోధల్ చెప్పింది. తండ్రి నిరాశతో అంగీకరించాడు. కొన్ని రోజుల తర్వాత బిడ్డ పుట్టింది. గోధల్ ఆమెను తీసుకుని రపుంజల్ అని పేరు పెట్టి ఎత్తైన కోటలో బంధించింది. ఆ కోటకి తలుపులు లేవు, కేవలం చిన్న కిటికీ మాత్రమే. రపుంజల్ పెరుగుతున్న కొద్దీ ఆమె జడలు చాలా పొడవుగా మారాయి. వాటికి ఓ మాయశక్తి కూడా ఉండేది. ప్రతిరోజూ గోధల్ వచ్చి, రపుంజల్ రపుంజల్, నీ జడలును క్రిందికి వదిలేయి అని పిలిచేది. రపుంజల్ తన పొడవైన జడలును క్రింద వదిలేదిలా గోధల్ వాటిని పట్టుకుని ఎక్కేది. ఒకరోజు ఒక యువరాజు ఆ టవర్ దగ్గరికి వచ్చాడు. అతను రపుంజల్ గానం వినగానే ఆకర్షితుడయ్యాడు. టవర్ ఎలా చేరుకోవాలో గమనించాడు. రాత్రి గోధల్ లేనప్పుడు అతను కూడా పిలిచాడు. రపుంజల్ రపుంజల్, నీ జడలును క్రిందికి వదిలేయి. రపుంజల్ తప్పుగా భావించి తన జడలు వదిలింది. యువరాజు టవర్ ఎక్కాడు. అలా ప్రతిరోజూ వారు కలుస్తూ ప్రేమలో పడిపోయారు. ఒకరోజు మదర్ గోధల్ వారి రహస్యం తెలిసి కోపంతో రపుంజల్ జడలు కత్తిరించి ఆమెను అడవిలో వదిలేసింది. యువరాజు మళ్లీ టవర్ వద్దకు వచ్చాడు. కాని గోధల్ మాయచేసి అతన్ని కింద పడేసింది. అతను కంటిచూపు కోల్పోయాడు. నెలల తరబడి యువరాజు అడవిలో రపుంజల్ కోసం వెతుకుతూనే ఉన్నాడు. చివరికి ఇద్దరూ కలుసుకున్నారు. రపుంజల్ కన్నీరు యువరాజు కళ్ళు తాకిన వెంటనే అతను మళ్లీ చూడగలిగాడు. అంతే, ఇద్దరూ రాజ్యానికి వెళ్లి సంతోషంగా జీవించారు. ఈ విధంగా రపుంజల్ స్వేచ్ఛను, నిజమైన ప్రేమను పొందింది.